నమస్తే అన్న. నమస్తే అన్న. అన్న ప్యారడైస్ సినిమాకి సంబంధించి ప్యారడైస్ సినిమాకి సంబంధించి ఒక న్యూస్ బాగా వైరల్ అవుతుంది. ఈశానాగుల కట్ట మీద అన్న సాంగ్, తెలంగాణ సాంగ్ ఆ సినిమాలో ఉండబోతుంది, సెకండ్ సాంగ్ లాంచ్ అయిపోతుంది అన్నట్టు ఒక బజ్ నడుస్తుంది. మీరు చూసారా? అంటే ఒకవేళ ప్యారడైస్ సినిమాలో ఈశానాగుల కట్ట మీద సాంగ్ ఉంటే ఎలా ఉంటది? బాగుంటుంది, ఎక్సలెంట్ ఉంటుంది. ఎందుకంటే మేము ఎప్పటి నుంచి విన్నాం కాబట్టి, అది ఇప్పుడు జవాన కింద వచ్చింది. అది ఇప్పుడు కాదు, ఎప్పుడో జవాన కింద వచ్చింది కాబట్టి ఆ సాంగ్ మేము విన్నాం 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 ఎన్నో రోజులు విన్నాం. ఆ సాంగ్ ఉంది అంటే నానికి సూపర్, అసలు పెట్టుకుంటే ఇంక హైలైట్ అనిపిస్తుంది నేను అనుకుంటున్నా. అంటే నాని గత పాత సినిమాలు కూడా దసరా అనేది కూడా కంప్లీట్ తెలంగాణ సినిమా లాగా అనిపించింది. ఇప్పుడు తెలంగాణ ఆయా షేర్ సాంగ్ కూడా ఒక తెలంగాణ వాళ్ళతో పాటించడం జరిగింది. ఈ సాంగ్ మొత్తం కంప్లీట్ తెలంగాణ సాంగ్. సో ఎలా ఉండబోతుంది అంటే తెలంగాణ సినిమాలను ఈ రకంగా పాన్ ఇండియాలో తీయడం ఎలా చూస్తారన్న? సూపర్, అసలు ఇలాంటి సాంగ్స్ ఇన్ని పెట్టడం అంటే హైలైట్ అనిపిస్తుంది. ఎందుకంటే నాని దాంట్లో కూడా నాని పెట్టుకుంటున్నాడు అంటే అసలు గ్రేట్. ఈ సాంగ్ ఎందుకంటే సూపర్ హిట్ అయిపోయింది, అది అప్పటికే ఎంతో హిట్ అయిపోయింది. అలాంటి నువ్వు ఇప్పుడు నీ దాంట్లో పెట్టుకున్నావు అంటే ఇంకా అది వేరే లెవెల్లో ఉంటుందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు అనిరుద్ ఎవరైతే మ్యూజిక్ డైరెక్టర్ ఉన్నారో తను తమిళ సంబంధించిన వ్యక్తి, ఈ పక్క తెలంగాణ సాంగ్ ఆ మ్యూజిక్ అదంతా వర్కౌట్ అవుతా అంటావా? ఖచ్చితంగా వర్కౌట్ అవుతుంది. ఎందుకంటే మనం చూస్తాం కాబట్టి, ఆయన సాంగ్స్ అన్ని విన్నాం కాబట్టి సూపర్గా అసలు ఎక్సలెంట్. ఇంకా డీజే గీజే అని పెడితే ఇంకా అది లెవెల్లో వేరుంటుంది నాకు తెలిసిన కాడికైతే. సో డీజే అన్నారు కాబట్టి అనిరుద్ ఒక బీజేమే చాలా మార్క్ ఉంటుంది. అట్లాంటి వ్యక్తికి ఇలాంటి ఒక పాట ఇస్తే ఏ రకంగా ఉంటుంది? మొత్తం థియేటర్ తగలబడిపోతుంది అని అంటారు చాలా మంది. ఎలా చూడొచ్చు దీన్ని? తలగబట్టడం కాదు, అసలు మామూలుగా ఉండదు అసలు. ఇంకా దాన్ని చూస్తే ఇంకా అసలు ఆ థియేటర్లో ప్రతి ఒక్కడు ఎగురుతాడు ఆ సాంగ్ విన్నాడంటే. అది ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి ప్యారడైస్ మీద? మరి అదైతే మనం చూడలేదు కాబట్టి చెప్పలేం, కానీ సాంగ్ మీద అయితే చెప్పగలుగుతాం. సాంగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉన్నాయి మరి? సూపర్, అసలు అది ఇప్పుడు కాదు, అది అప్పట్లోనే అది ఒక్కసారిగా లెవెల్ వెళ్ళిపోయింది. అలాంటి ఇప్పుడు ఈ సినిమాలో ఉందంటే ఇంకా అది ఇంకా లెవెల్ వేరే లెవెల్ ఉంటుంది. వెయిట్ చేస్తారా ఈ పాట కోసం? వెయిట్ చేస్తున్నారా ఈశాన్యాల కట్ట మీద ప్యారడైస్ లో? మేము కూడా వెయిటింగ్ చేస్తున్నాం. నాని ఎలా ఉంటుంది, ఏం కథ, ఎలా చేస్తాడు, ఏం కథ మాకు కూడా తెలియదు, చూడాలి కదా, దానికోసం మేము వెయిటింగ్ అంతే. ఇప్పుడు ఆయా షేర్ సాంగ్ ని బీట్ చేస్తా అంటావా ఈ పాట?